హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ టాపిక్ వచ్చేసి స్టోరేజ్ గురించి. ఒకప్పుడు 3GB ర్యామ్ ప్లస్ 32GB స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా అనుకునేవారు. కానీ ఇప్పుడు 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో స్మార్ట్ ఫోన్ కొనే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు. అంతేకాకుండా కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు 12GB ర్యామ్ 512GB స్టోరేజ్తో స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఇంత భారీ మొబైల్స్ కాకుండా కనీసం 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఉన్న అవసరాలకు సరిపోతుంది. మెమరీ కార్డుతో స్టోరేజ్ పెంచుకునే వీలుంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ చేసిన స్టోరేజ్ సరిపోవట్లేదని యూజర్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇందుకు కారణం స్మార్ట్ ఫోన్లో అవసరం లేని ఫైల్స్ ఎక్కువగా నిండిపోవడమే. స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ నిండిపోవడం ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్కు ఉండే సమస్య. ఇటీవల కాలంలో ఎక్కువగా యాప్స్ ఉపయోగించడం మామూలు అయిపోయింది. ఎక్కువ యాప్స్ ఉంటే స్టోరేజ్ కూడా నిండిపోతుంది. ఈ యాప్స్ డిలీట్ చేసినా కొన్ని ఫైల్స్ అలాగే ఉంటాయి. అవసరం లేని యాప్స్ కూడా ఫోన్లో అలాగే ఉంటాయి. ఫోటోలు వీడియోలతో కూడా స్టోరేజ్ ఫుల్ అవుతుంటుంది. అప్పుడప్పుడు స్టోరేజ్ ఖాళీ చేయడం అవసరం. మరి స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలో తెలుసుకోండి. ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మెనూలో మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మేనేజ్ పైన క్లిక్ చేయండి. మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ కనిపిస్తాయి. వాటిలో మీరు ఉపయోగించని యాప్స్ని సెలెక్ట్ చేయండి. అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. మీరు ఉపయోగించిన యాప్స్ అన్నీ ఒకేసారి డిలీట్ అయిపోతాయి. స్టోరేజ్ చాలా వరకు ఖాళీ అవుతుంది. అయినా స్టోరేజ్ సరిపోకపోతే మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోలను గూగుల్ ఫొటోస్లోకి, ముఖ్యమైన ఫైల్స్ని గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేయొచ్చు. అయితే గూగుల్ ఒక్క అకౌంట్కు 15GB స్టోరేజ్ మాత్రమే ఇస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గూగుల్ ఫొటోస్ గూగుల్ డ్రైవ్లోకి ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మీ స్మార్ట్ ఫోన్ నుంచి వాటిని డిలీట్ చేస్తే స్టోరేజ్ చాలా వరకు ఖాళీ అవుతుంది. ఇన్ని చేసిన తర్వాత కూడా మీ స్మార్ట్ ఫోన్లో స్టోరేజ్ సరిపోకపోతే వాట్సాప్లో అవసరం లేని ఫొటోస్, వీడియోలు, ఇతర ఫైల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలి. మీ స్మార్ట్ ఫోన్లో ముఖ్యమైన ఫైల్స్ అన్ని బ్యాకప్ పెట్టి ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు ఫైల్స్ బ్యాకప్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్ కొత్త మొబైల్లో ఆన్ అవుతుంది. మీరు బ్యాకప్ పెట్టిన ఫైల్స్లో ముఖ్యమైన వాటిని స్మార్ట్ ఫోన్లోకి కాపీ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.